అమ్మో 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 1వ తేదీ భయం పట్టుకుంది. 1వ తేదీ వస్తుందంటే 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. ఇచ్చిన హామీల వరకు 1వ తేదీన వాటిని అమలు చేయాల్సి రావడంతో నిధులను ఎలాగైనా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నెల వస్తుంది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక పూర్తిగా కుదురుకోలేదు. అప్పుడే జూలై నెల వస్తుంది. కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసినట్లుగా జూలై నెల నుంచి పెన్షన్లు 1వ తేదీన ఇంటికి చేరవేస్తామని చెప్పారు. ఇంటికి చేరవేయడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఒక్కొక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు చెల్లించాలి. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1,000 రూపాయలు, జూలై నెల 4,000 కలిసి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 65 లక్షల మంది పెన్షన్దారులకు 7,000 రూపాయల చొప్పున పెన్షన్ మొత్తాన్ని జూలై నెల 1వ తేదీన చెల్లించాలి. అందుకు 4,408 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో పాటు ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెల 1వ తేదీన టన్సన్గా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పెన్షన్లకు కూడా 1వ తేదీన ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ చెల్లించాలంటే 5,500 కోట్ల అవసరమైతాయి. అంటే మొత్తం 10,000 కోట్ల రూపాయలు ఒక జూలై 1వ తేదీన ఏపీ ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి నెల ఫెయిల్ కాకూడదని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో పాలకులున్నారు. ప్రభుత్వ అధికారులు నిధుల సమీకరణలో ఉన్నారు. మరి ఇంకా కేవలం 11 రోజులు మాత్రమే జూలై 1వ తేదీకి సమయం ఉండడంతో అధికార వర్గాల్లో టెన్షన్ నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.